రైట్ డీటెయిల్స్ చూద్దాం. కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీలో అలసత్వం వద్దని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీలో అలసత్వం వద్దని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమీక్షా సమావేశం అయితే కొనసాగుతుంది. ఇందులో కొంతమంది కలెక్టర్ల క్లాస్ కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది కలెక్టర్లు అసలు ఫీల్డ్ విజిట్ చేయడం లేదు. ముఖ్యంగా ఇందిరమ్మ సర్వేను కూడా సరిగా మానిటరింగ్ చేయడం లేదు. అదేవిధంగా అలసత్వం వహిస్తే మాత్రం ఖచ్చితంగా వేటు తప్పదు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా చెప్పారు. ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజన్లు సంభవిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, ఖచ్చితంగా ఈ ఘటనలకు కారణాలు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా కలెక్టర్లు పట్టించుకోవడం లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసినట్టయితే డైట్ ఛార్జీలు కూడా ప్రభుత్వం పెంచింది. ఛార్జీలు పెంచినా కూడా ఎందుకు మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించలేకపోతున్నాం అనే అంశాలన్నింటిని కూడా ఈ యొక్క సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు చూసినట్టయితే ఐఏఎస్లు అంతా మహిళా ఐఏఎస్లు కూడా ఉమెన్స్ హాస్టల్లో నిద్ర చేయాలి, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పినప్పటికీ కూడా పెడచెవిన పెడుతున్నారు అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు చూసినట్టయితే కొంతమంది కలెక్టర్లందరినీ కూడా హాస్టల్లో నిద్ర చేయాలని చెప్పారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆయన అన్ని హాస్టళ్లలో నిద్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టిన నేపథ్యంలో ఆయన ప్రశంసించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా సరైనటువంటి మైలేజీ ప్రభుత్వానికి రావడం లేదు అన్న అంశాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కలెక్టర్లంతా కూడా ప్రతి విషయంలో క్షుణ్ణంగా పర్యవేక్షించాలి, ఫీల్డ్ విజిట్ చేయాలి, ఫీల్డ్లో తిరగాలి, సమస్యలను తెలుసుకోవాలి, ఖచ్చితంగా బాధ్యత వహించాలి ప్రతి అంశానికి అనేటువంటి విషయాన్ని కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి 4 కార్యక్రమాలను కూడా ప్రభుత్వం త్వరలో చేపట్టబోతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అందరికీ లబ్ధిదారులకు అందేలా కలెక్టర్లదే బాధ్యత అనే అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రైతు భరోసా అనేది మాత్రం ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికీ ఏడాది అవుతున్నప్పటికీ కూడా రైతు బంధు పడలేదనేటువంటి ఒక ఆందోళన రైతుల్లో ఉంది. ఈ క్రమంలో ఇప్పటికైనా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. ఇప్పటికీ డిసైడ్ చేసింది. ఎకరానికి 6,000 చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని భావించింది. జనవరి 26 నుంచి కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించేలేదని కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించిన అంశంపైన కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా లబ్ధిదారులకు అందించబోతున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా అలసత్వం వహించవద్దు, పారదర్శకంగానే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలు వేశారు, కలెక్టర్లు
మానిటరింగ్ చేయాలని చెప్పినట్టు కూడా కలెక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ సర్వేలకు సంబంధించిన దాంట్లో కూడా పెద్దగా మానిటరింగ్ చేయడం లేదు అనేటువంటి విషయాలన్నింటిని కూడా కలెక్టర్ల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రావద్దన్న అంశాన్ని కూడా కలెక్టర్లకు చాలా సీరియస్గానే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉంటాయో వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో కలెక్టర్లదే బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఇందులో అర్హులకు మాత్రమే ఆ పథకాన్ని వర్తింపజేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా బాధ్యత వహించాలి, పర్యవేక్షించాలనే అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం అది చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ హాస్టల్స్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం అలసత్వం వహించేయలేదు. ఖచ్చితంగా అందరూ ఫీల్డ్ విజిట్ చేయాలి, ఖచ్చితంగా పర్యవేక్షించాలి, లేకపోతే మాత్రం వేటు తప్పదు అనే అంశాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.